మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్, అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడడానికి మనం అందరం ఇక్కడ ఉన్నాం. అది ఏంటిదంటే మనము ఎలాగా మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలో. అందరూ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అమ్మాయిలలో ఎప్పుడైతే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి 45-50 ఏళ్ల వరకు అవి మనతో పాటే ఉంటాయి. అలాంటప్పుడు అంత ఇంపార్టెంట్ విషయాన్ని చాలాసార్లు మనం అందరం నెగ్లెక్ట్ చేస్తున్నాం. హెల్త్ పరంగా, మీ ఆరోగ్యం పరంగా చాలా చాలా ముఖ్యం ఈ పీరియడ్ కేర్ అనేది. ఈ పీరియడ్ కేర్లో చాలా అంశాలు ఉంటాయి. ఒకటి, మీరు పీరియడ్స్ అప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, మీరు పీరియడ్స్ కరెక్ట్గా ఉండాలంటే ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మూడోది, మీరు పీరియడ్స్ టైంలో యూస్ చేసే మెథడ్స్ వల్ల మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని. సో మొట్టమొదటిది, మీరు పీరియడ్స్ టైంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి అని. క్లెన్లీనెస్, హైజీన్, స్వచ్ఛత అనేది చాలా ముఖ్యం. మీకు స్కూల్లో వాష్రూమ్స్ ఉన్నా కరెక్ట్గా క్లెన్లీనెస్గా మెయింటైన్ అయ్యేలాగా మీరే చూసుకోవాలి. ఖచ్చితంగా రెగ్యులర్గా వాష్రూమ్కి అనేది వెళ్ళాలి. యూరిన్ ఎక్కువసేపు ఆపుకోకూడదు. అండ్ పీరియడ్స్ అప్పుడు ఖచ్చితంగా మంచి శుభ్రత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు సుహార్త్ ఫౌండేషన్ తరఫు నుండి సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ కొరకు బ్యాంబూ మెన్స్ట్రువల్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన హితేశ్రీ గారికి నా యొక్క శుభాభినందనలు. అండ్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మెన్స్ట్రువల్ ప్యాడ్స్ ఇప్పుడు వాడుతున్నటువంటివి అది ఎన్వైరన్మెంట్కి ఎంతో హాని చేస్తాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. ఇట్ టేక్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ఇట్ టు బీ డిగ్రేడెడ్. ఆ క్రమంలో న్యాచురల్ ఆర్గానిక్ వస్తువులతోటి అట్లాంటి అమ్మాయిలకి ముఖ్యంగా ఎర్లీ ఏజ్లోనే అవి ఇంట్రొడ్యూస్ చేస్తే వారి ఆరోగ్యానికి అలాగే పర్యావరణ ఆరోగ్యానికి మంచిదని ఈ యొక్క ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. నన్ను దీనికి గెస్ట్గా పిలవడం జరిగింది. మెన్స్ట్రువల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్తో పాటు విమెన్ సేఫ్టీ కూడా చాలా ముఖ్యం అనే విషయాన్ని ఇక్కడ పిల్లలకు తెలియజేయదలుచుకున్నాను. విమెన్ సేఫ్టీ హైదరాబాద్ సిటీలో మోస్ట్ సేఫ్ సిటీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ పేరొందింది. దానికి గల ముఖ్యమైన కారణం గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్ అండ్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ యొక్క సేఫ్టీ ప్రోగ్రామ్స్ని
ఇంప్లిమెంట్ చేయడమే. అది కూడా ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు, చాలా పకడ్బందీగా 3 కమిషనరేట్లకు ఒక్కొక్క డీసీపీని ఎక్స్క్లూజివ్గా ఉమెన్ సేఫ్టీకి పెట్టి వాళ్ళు మానిటరింగ్లో ఈ యొక్క ప్రోగ్రామ్స్, షీ టీమ్స్ కానివ్వండి, భరోసా కానివ్వండి, అదర్ ఎక్స్క్లూజివ్ విమెన్ పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గరుండి విమెన్కి కలిగిస్తున్నటువంటి హెల్ప్ఫుల్ ప్రోగ్రామ్స్. వీటన్నిటిపై కూడా మహిళలకి అవగాహన ఉండాలి. అండ్ వాళ్ళ ఆడపిల్లలకి, మహిళలు మరియు వాళ్ళ పిల్లలకి కూడా దీనిపై అవగాహన చేకూర్చే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello everyone, this is Hiteshi Datta, founder Suhad Foundation. Today we are launching phase 2 of Suhad Shakti campaign, which is a campaign to empower young women and underprivileged girls in tribal areas, slum areas and government schools, so that we make sure they are able to get access to basic hygiene, that is menstrual hygiene. Today the situation is very, very worst. Especially in India, 23 million girls do not have access to menstrual hygiene. So imagine the situation I'm talking about. 23 million ammailki menstrual hygiene access ledu. Unna valiki kuda they are using plastic pads. So when I say plastic pads, all the brands which are flashy brands available in the market today, they're all made of plastic. Currently the situation is one single pad takes 850 to 1000 years to decompose. So imagine the situation we are talking about. One single girl every month uses a minimum of 10 pads. In a year we're talking about 120 pads. 120 pads, every single pad taking 850 to 1000 years to decompose. So మన భూమికి, మన earthకి ఎంత నష్టం చేస్తున్నామో మీరే ఆలోచించండి. ఎట్లాంటివి నష్టం రాకంట we have launched this campaign, that is Suhad Shakti campaign, where we are planning to give and already giving organic, sustainable, bamboo made pads which are very, very healthy, non-toxic, no plastic, only bamboo for all you girls. Our aim is to reach 1 million. We are at 10,000 today. With you, so with the support of all you people out there and all the sponsors out there, we will reach that. And our big aim to eliminate period poverty. I am sure with Almighty's blessings and all of your support, we'll be able to do that. Thank you so much. Thanks to all the media who are here today, and thanks to all the chief guests and guests of honor who made this event even more special. Special thanks to the kids and girls who waited for such a long time to make it possible. Thank you so much, Andy. నేను బద్రీనాథ్, సెక్రటరీ జనరల్ యూఫెర్వాస్. అంటే హైదరాబాద్లో ఉన్న 30,000 గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పడిన సంస్థ. నేచర్ డజంట్ వాంట్ హ్యూమన్ బీయింగ్స్, బట్ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ నేచర్. దీన్ని ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థుల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ వాడకుండా మనము నాప్కిన్స్ వాడాలని, అవి భూమిలో డిజాల్వ్ అయ్యేది చాలా ఈజీగా ఉంటుందని అవగాహన కల్పించేందుకు పెట్టిన ఈ యొక్క కార్యక్రమమే మనము ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నాప్కిన్స్ టు ద ప్రివిలేజ్డ్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్ స్టూడెంట్స్. దీన్ని అందరూ సహాయ సహకారాలు ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుకుంటూ ఉన్నాను.
Andarki Namaskaram, Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digankana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, నేను మీ అశ్విని శ్రీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, మై నేమ్ ఇస్ నతాషా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్, మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.